మంచిర్యాల జిల్లా ఆశా వర్కర్లు ఉద్యమ బాట పట్టారు. త్వరలో జరగబోయే తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తల సమస్యలపై శాసనసభలో చర్చించాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసం వద్ద ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం 17 ఏళ్లుగా పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జాబుచాటు లేకుండా నిర్ణీత పనే కాకుండా సర్వేలకి, ఇతర పనులకి వినియోగిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఆశల మందిరము వచ్చినాము. మా సమస్యలు పరిష్కరించడానికి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలని మా ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడానికి వచ్చినాము. మేము నిరసన చేయడానికి వచ్చినాము. సార్ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చినాము. ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్యను మేము విలేకరులకి కానీ, ఎమ్మెల్యే సార్ వాళ్ళకు కానీ, పైన ఆఫీసర్లకు కానీ, డిఎంఎన్హెచ్ఓ సార్లకు కానీ వీళ్ళందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది. మా ఆశల పట్ల ఎన్ని ఇచ్చినా కానీ చిన్న చూపు చూస్తున్నారు. మమ్మలను గుర్తించి, ఉద్యోగాలుగా గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వడానికి ఈరోజు మా ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.